హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ డ్యూటీ ఎక్కిన ముద్రంగడ్డ తాత అని అంటున్న ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, పొలిటీషియన్లు 3 రకాలు. ఒకటి స్వచ్ఛమైన ప్రజాసేవ చేయాలనుకునే కేటగిరీ, రెండోది ప్రజాసేవని వ్యాపారం చేద్దాం అనుకునే కేటగిరీ, ఇక మూడోది ఆడిని ఈడిని బ్లాక్మెయిలింగ్ చేసేసి బతికే కేటగిరీ. మన ముద్రంగడ్డ తాత కూడా అదే కేటగిరీ అన్నమాట. మామూలుగా ట్రేడ్ పండితులకి ఈ కుల ప్రస్తావనలు అంటే చెడ్డ సిరాకు. కానీ ఈ ముద్రంగడ్డ తాత బతికేదే క్యాస్ట్ కార్డు మీద కాబట్టి ఆ టాపిక్ని అవాయిడ్ చేయలేమన్నమాట. నిజానికి ఎవడైనా తన కులం కార్డు యూజ్ చేస్తూ రాజకీయం చేస్తే లోపల అంతో ఇంతో తన కులం కూడా మిగతా వాళ్ళలాగా పైకి రావాలని, రేపొద్దున ఇంకొంతమంది తమకు బలంలా మారాలని కోరుకుంటారు. అలా ఆలోచిస్తారు కాబట్టే 70 ఏళ్ల చరిత్రలో ఏపీని 2 కులాలు ఏలేస్తున్నాయి. ఇక ఈ ముద్రంగడ్డ తాత కాపు పెద్ద అని చెప్పుకుంటూ అందరినీ రెచ్చగొడుతుంటాడు. కానీ అదే సామాజిక వర్గం నుంచి వచ్చే లీడర్స్ని మాత్రం సపోర్ట్ చెయ్యనుగాక చేయడు. ఎంతసేపు ఈయన బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఈయనవే. ఆ కాపు కమ్యూనిటీ నుంచి వచ్చిన పెద్ద లీడర్స్ని అడ్డం పెట్టుకొని అవతల పార్టీలకు పనిచేస్తూ ఉంటాడు ఈ పెద్ద ఆయన. తెల్లారి లెగిస్తే జై కాపు అని ఎగిరే ఈయన అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి పీఆర్పీ పార్టీ పెడితే బేషరతుగా వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేసి తమ బలం పెరిగేలా చేసుకోకుండా అప్పటి కాంగ్రెస్ సీఎం అయిన వైఎస్ఆర్తో అండర్స్టాండింగ్కి వచ్చి పీఆర్పీ క్యాండిడేట్ పైనే పిఠాపురంలో పోటీ చేసి ఓడించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆ క్యాండిడేట్ గెలిచారు కాబట్టి సరిపోయింది. నిజంగా క్యాస్ట్ కార్డు వాడేవాడు ఎవడైనా తన వర్గం నెగ్గాలని సపోర్ట్ చేస్తాడు, కానీ ఇంకో వర్గానికి కొమ్ము కాసి తన వర్గంపైనే పోటీ చేస్తాడు చెప్పండి. ఇక అప్పటి సంధి తనకు తానే అదేదో సినిమాలో బ్రహ్మానందం పద్మశ్రీ ఇచ్చుకున్నట్టు ఈయన కూడా తనకు తానే కాపు ఉద్యమకారుడు అనే బిరుదు ఒకటి ఇచ్చేసుకొని చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. కాసేపు టీడీపీ వైపు, కాసేపు వైసీపీ వైపు ఎక్స్ట్రా బ్యాక్ కోసం బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసేస్తూ ఉంటాడన్నమాట. ఇది ఈయన చేసే కాపు ఉద్యమం. ఇక ఇలాంటి టైంలో జనసేనతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినా కూడా 2019లో సపోర్ట్ చెయ్యను కాక చేయలేదు ఈ కుల పెద్ద. ఏమన్నా అంటే నాది ఇంత పొడవు అంటాడు, కానీ తన వర్గం నుంచి వచ్చి కష్టపడుతున్న లీడర్కి మాత్రం పొర్రబాటును కూడా సపోర్ట్ చేయడు. ఎందుకంటే వాళ్ళు ఈయనకు బ్యాగులు ఇవ్వరు కదా. ఇక ఇప్పుడు 2024 ఎలక్షన్స్ టైంలో కూడా మళ్ళీ యాక్టివ్ అయ్యి పవన్ కళ్యాణ్కి విపరీతంగా లేఖలు రాశాడు. టీడీపీతో పొత్తుకు వెళ్తున్నావు, సీఎం పవర్ షేరింగ్ అడుగు, సీట్లు ఎక్కువ అడుగు, లేకుంటే జాతి ద్రోహం చేసినట్టే అని వచ్చి రాని చాదస్తపు తెలుగులో ఏదేదో లేఖలు రాశాడు. చివరికి బేషరతుగా వెళ్ళి జగన్ అన్నయ్య వైసీపీలో చేరి దేవుని దయ వల్ల రేపొద్దున జగన్ అన్నయ్య మళ్ళీ సీఎం అయితే ఏదో ఒక పదవి పడేస్తాడు, నాకు అది చాలు అని పబ్లిక్గా చెప్పుకున్నాడు. ఇది ఈయన జాతి కోసం చేసే పోరాటం. ఇక జగన్ అన్నయ్య ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ పైన నిన్నటి నుంచి నాన్ స్టాప్గా డ్యూటీ చేస్తూనే ఉన్నాడు ఈ పెద్ద ఆయన. పీకే మొలతాడు కట్టలేదని, తాను మాత్రమే మొలతాడుకు బదులు చాంతాడు కట్టుకొని తిరుగుతున్నానని, పవన్ కళ్యాణ్ పుట్టకముందే తాను ఎమ్మెల్యే అయ్యానని, జాతి కోసం ఏదో ఫీకేనని, తన ముందు పవన్ కళ్యాణ్ ఒక బచ్చా అని, జస్ట్ సినిమా యాక్టర్ అని, పొద్దున తిన్న జీడిపప్పు ఉప్మా అరిగిపోయే వరకు వాగేసి వెళ్ళిపోతూ జనసేన పార్టీ ఇక క్లోజ్ అవుతుంది అని శపించి కూడా వెళ్ళిపోయాడనమాట. ఇలాంటి క్యాస్ట్ పెద్దలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడిగానే వచ్చాడు, ఒకడిగానే పోరాడుతున్నాడు. ఇలాంటి ఉప్మాగాలు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒకడిగానే పోరాడతాడు భవిష్యత్తులో. జనసేన క్లోజ్ అవుతుంది అని ఎందుకు వాగుతున్నాడంటే అది అడ్డు లేకుంటేనే కదా ఈ పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర బ్లాక్మెయిలింగ్ చేసుకొని ఈ కుల పెద్దలు బతికేది, లేకుంటే వీళ్లకు మనుగడేది. ఇప్పటి తరమైన కనీసం ఇలాంటి చీడని పక్కకు పెట్టి సమాజం కోసం ఎవడు ఆలోచిస్తున్నాడో ఆడికే బాసటగా నిలవాలి. కులం ఏంటండి, కులం పేరు చెప్పుకొని బతికేవాడు ఎవడు కూడా తన కులానికి అన్నం కూడా పెట్టడు. అది జస్ట్ పొలిటికల్ ట్రంప్ కార్డ్ అంతే. కాబట్టి యువత ఇలాంటి ఉప్మా తాతలని కరివేపాకులా తీసి పక్కన పడేసి గ్రౌండ్లో మీకోసం ఎవడు పిడికిలి బిగిస్తాడో ఆడికే జై కొట్టండి. ఆడే మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునేలా చేస్తాడు. అంతేకాని వయసుడికి పోతున్నా కూడా సమాజం పట్ల బాధ్యత లేకుండా కులం అని వ్యాపారం చేసే
ఉప్మా తాతలను మాత్రం పక్కన పారదొబ్బండి అని పిలుపునిస్తున్నారు ట్రేడ్ పండితులు కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.